ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ప్రతిబింబించేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే మనం అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చూసాం. అసెంబ్లీలో గందరగోళము, ప్రజా సమస్యల మీద చర్చ ఉండదు, బూతులు తిట్టుకోవడము. మనం కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చూసాము గత అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడము. అసెంబ్లీలో సభ్యులు కాని వాళ్ళు అసెంబ్లీ రాజకీయాలకు సంబంధం లేని మహిళల మీద వ్యాఖ్యలు చేయడము, ఇళ్లలో ఉండే మహిళల మీద దుర్మార్గంగా మాట్లాడడము, అది మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ నూతన అసెంబ్లీ వాటన్నిటికి అతీతంగా ఉండాలా, అటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రయోజనాలే, రాష్ట్ర అభివృద్ధి, ఈ 5 సంవత్సరాల జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ కూటమి మీద ఉంది, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉందని మేము భావిస్తున్నాం. అదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు వీటన్నిటికీ పాల్పడ్డ వ్యక్తులందరూ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టేట్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎక్కడా కూడా ఉదాసీన వైఖరి ఉండకూడదు, ఎక్కడా కూడా మెతక వైఖరి ఉండకూడదు. రాజకీయ కక్షలు తీర్చుకోమని మనం చెప్పడం లేదు, కానీ చట్టము తన పని తాను చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. చట్టానికి, లా అండ్ ఆర్డర్కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. గతంలో ఎవరు తప్పులు చేసుంటారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఆ తప్పులకు శిక్ష అనుభవించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నీతిగా నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదని మేము కోరుకుంటున్నాం. విస్మరిస్తే మళ్ళా ప్రజలు వైసీపీకి పట్టిన దుర్గతే కూటమికి కూడా పట్టించే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో వైసీపీ 11 సీట్లు వచ్చింది. నేను ఆ పార్టీకి అభ్యర్థిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపోవటం సహజము. మేము కూడా ఒకప్పుడు కేంద్రంలో 2 లోక్సభ సీట్లు ఉండింది, కానీ అక్కడి నుంచి మేము ఎదిగాం. కాబట్టి 11 సీట్లు వచ్చాయి కాబట్టి మేము అసెంబ్లీలో మేము రాము, మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటామంటే కుదరదు. అది ప్రజాస్వామ్యం గెలిపించారు. ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనే ముసలాయన కాదు, యువకుడు, 52 సంవత్సరాల యువకుడు. ఆయన చేసిన తప్పులు గుర్తించాలి. దురదృష్టం ఏమిటంటే ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. మేము ఎందుకు ఈ విధంగా ఓడిపోయాము, దీని వెనక కారణాలు ఏమనేది మీద చర్చ జరగడం లేదు. వాళ్ళు ప్రజల మీద, ఓటర్స్ని తప్పుపడుతున్నారు. మేము ఇంత చేశాము, ఎందుకు మాకు ఓట్లు వేయలేదని ఓటర్స్ తప్పుపడుతున్నారు. అదేవిధంగా కూటమిని తప్పుపడుతున్నారు. ఎక్కడో అదేదో సామెత చెప్పినట్టు ఆడలేక మద్దుని మీద ఉన్నట్టుగా వ్యవహరిస్తుంది. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి మీకు గుర్తింపు లేకపోయినా కానీ ప్రతిపక్ష పార్టీగా మీకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యల కోసం పోరాడాలా, ప్రభుత్వాలు తప్పులు చేస్తే మీరు పోరాడాలా.